या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ధనురాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధనురాశి వారికి తృతీయ స్థానమైనటువంటి కుంభంలో రాహువు పూర్తిగాను, బుధుడు పూర్తిగాను, కుజుడు పూర్తిగాను, రవి 14 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రవి తదుపరి ఈ 14 రోజులు అయిపోయిన తర్వాత 15వ రోజు నుంచి సంక్రమణం చేసి మీనరాశిలో ప్రవేశిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3వ రాశిలో సంచరించేటటువంటి 4 గ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం. రాహు పూర్తిగా అనుకూలుడు 3వ స్థానంలో గోచార రీత్యా, అలాగే బుధుడు 3వ స్థానంలో గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. అలాగే కుజుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలడు. రవి 14వ తారీఖు వరకు ఉంటాడు కాబట్టి ఆయన పూర్తి శుభాలను 3వ స్థానంలో, అంటే ఇంట్లో మనం ఏ పని చేసినా ఇంట్లో సోదరులు, గృహంలోని వారందరూ సహకరించడం, ఇంటి పక్క వారు, ఉద్యోగ స్థలాల్లో మన పై స్థాయి, కింద స్థాయి, మన సమస్థాయి వారు అందరూ కూడా మనకి సహకరించడం. కొన్ని సందర్భాల్లో తెలిసిన వారు, తెలియని వారు కూడా మనస, వాచ, కర్మణ ఏది కావాలంటే అవన్నీ ఆ దైవ కృప వలన, ఈ గ్రహాల యొక్క మన ఆ కరుణ వలన అందరూ మనం సహకరించడం ద్వారా చక్కగా రవి, కుజ, రాహు పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు. బుధుడు మాత్రం ఇక్కడ పూర్తిగా నెలంతా ఉంటారు. ఆయన గోచార రీత్యా బుధుడు 3వ స్థానంలో యోగించజాలరు కాబట్టి ఆయన ద్వారా ఈ ముగ్గురు మన సహకారం అందించడం ప్రయత్నిస్తుంటే ఆయన కొంచెం వ్యతిరేకిస్తాడు. ఆయన మాట్లాడడం కష్టం, ఎందుకంటే నడుస్తుంది కొంతవరకు. ఆయన ఒక్కరే కదండి, ముగ్గురు ఒక పక్క, ఒకరు ఒక పక్క ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఎట్లా ఉంటుంది? అదే విధమైనటువంటి ఫలితాలు ఇక్కడ బుధుడు ఇవ్వబోతున్నారు. ఆయన మాట అంతగా చెల్లేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక చతుర్థ స్థానానికి వచ్చే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దీనిని అర్ధాష్టమ శని అంటారు. దీనిని కంటక శని అని కూడా అంటారు. అంటే ముళ్ళు కట్టకం అంటే ముళ్ళు, కంటకం అంటే ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధగా అనిపిస్తుంది మనకి. అదేవిధంగా ఈ ధనురాశి వారికి కొంచెం శని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శుక్రుడు 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో 25 రోజులు సంచారం చేస్తున్నారు. తదుపరి సంక్రమణం ద్వారా ఆయన మేషరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 4, 5 స్థానాల్లో సంచారం అనమాట. ఇక రవి 4వ స్థానంలో 31 రోజులు, అంటే 17 రోజుల పాటు 31వ తారీఖు వరకు, 15వ తారీఖు నుంచి ఆయన సంచారం చేస్తున్నారు. చతుర్థంలో రవి యోగించజాలడు. తద్వారా అలాగే శని వలన, శని కూడా చతుర్థ స్థానంలోనే ఉన్నారు కాబట్టి తల్లిగారి విషయంలోనూ, విద్య విషయ, భూమి, గృహము, మన యొక్క ప్రవర్తన, అలాగే వాహనాలు, ఇటువంటి విషయాల్లో ఈ శని, రవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే శుక్రుడు 25 రోజులు చతుర్థంలో ఉన్నారు. చాలా సహకారం. అంటే ఇప్పుడు మనకి ఈ శని భగవానుడు, రవి ఏ విషయాల్లో మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారో ఆ విషయాలన్నింటిలో వాళ్ళిద్దరూ ఒక పక్క ఉంటే ఈయన ఒక పక్క నుండి ఆ విషయాలను సరిచేయడం కోసం చేస్తూ ఉన్నాడు. తదుపరి ఒక 6 రోజుల పాటు 5వ స్థానం, 5 రోజులు కూడా మనకి సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తూ ఉంటాడు అన్నమాట. అందుచేత శుక్రుడు పూర్తి చూడండి ఈ రాశి వారికి. అలాగే మనకి ఇక్కడ రాహువు, కుజుడు కూడా, మనకి రవి కూడా పాక్షికంగా, అంటే 4 గ్రహాలు అనుకూలత. అలాగే గురుడు 7వ స్థానంలో ఉన్నారు, వక్రగతిలో ఉన్నారు. 5వ కూడా ఇది కూడా చాలా అనుకూలమైన, భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తద్వారా ఇంట్లో ఆనందము, వ్యాపారంలో లాభాలు, ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా అక్కడ మనకి గోచరిస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం కుదరటం కానీ, పెళ్లి అవటం కానీ అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి అయిన వారికి మధ్యన, భార్యాభర్తల మధ్యన అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు, దీనివల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో, దాన ధర్మాల విషయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం చెప్పుకోవాలి గోచార ఫలితాలు. ఇక్కడ
మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే రాహువు, కుజుడు, రవి పాక్షికంగా అంటే 2.5 గ్రహాలు, శుక్రుడు పూర్తిగా అనుకూలం అంటే 3.5 గ్రహాలు, అలాగే గురువు 4.5 గ్రహాలు పూర్తిగా మనకి అనుకూలం ఉన్న కారణంగా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ ధనువు రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. కొన్ని గ్రహాలు మనం చెప్పుకుంటున్నాం ప్రతికూలత, వాటిని ప్రతి నిత్యము మీరు ఎలా అయితే పొద్దున్న లేవగానే కాఫీ తాగుతున్నారో, ఎలా టిఫిన్ తింటున్నారో, 3 పూట్ల తింటున్నారో, అదేవిధంగా 3 పూట్ల అక్కడ లేకపోయినా పొద్దుట లేవగానే ఒక్క 2 నిమిషాలు మాత్రం ఆ నవగ్రహాలకి మీరు కేటాయించినట్టయితే తప్పకుండా మీకు అన్ని శుభాలు కలుగుతాయి. శుభం భూయా.